హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే. వెల్కమ్ టు లీసా ఛానల్. ఈరోజు నేను చాలా రోజుల నుంచి కష్టపడిన పాపడాలన్నీ ఒకసారి మీకు చూపిద్దామని నేనే స్వయంగా వచ్చి చూపిస్తున్నానండి. ఈరోజు నేనే, ఎందుకంటే నాకు కష్టం ఎవరు పడ్డారో వాళ్ళ ఫేస్ మీరు కూడా చూడాలి కదా, అందుకనే నేనే వచ్చేసాను ఈరోజు. ఇదిగోండి, ముందుగా చేసింది మజ్జిగ మిరపకాయలు. అవి నాకు చాలా ఇష్టం, అందుకే నేను మజ్జిగ మిరపకాయలు చేశాను. తర్వాత వచ్చేసి ఇవి బియ్యంతో చేసినవి. బియ్యము అంటే అన్నము ఒక గ్లాస్కి 4 గ్లాసులు లెక్క వేసి బాగా మెత్తగా ఉడికించి చేసినవి. ఇది కానీ ఇవైతే అన్నము సబ్బు బియ్యం రెండు నానబెట్టి రాత్రి నానబెట్టి పొద్దున ఉడికించి చేసింది ప్రెషర్ కుక్కర్లో. ఇవైతే సబ్బు బియ్యం పాపడాలు. చూడండి, సబ్బు బియ్యం పాపడాలు ఇవి కూడా అన్నంవే, కాకపోతే ఇవి కొంచెం సన్నగా వచ్చినాయి. అది ఇవి మురుకు దాంతో చేసిన. ఇదేమో రాత్రి అన్నం ఎక్కువ ఉంటుంది కదా, పొద్దున మిగిలిపోతుంది కదా, ఆ మిగిలిపోయిన అన్నంతో చేసిన వడియాలి అవి. అదే అండి. ఇవేమో ఆలు పాపడ్లు, ఆలుతో చేసిన. అంటే కొన్నే చేసినాను, వీళ్ళకి ఇష్టం ఉంటుందో లేదని, ఇంకా నాకు ఇష్టమని నేను చేసుకున్నాను. ఇంకా చెయ్యాలి, ఇంకా లేదు. ఆలు పాపడ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది సంత, ఇది నా సంత. ఇదే కాదు, ఇంకా ఉంది సంత, కాకపోతే ఇప్పుడు ఈ సంతే చూపిస్తున్నాను నేను, అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. ఛానల్ని ఎక్కడైనా పంపించేసేయండి మీరు దయచేసి. మీరు ఎక్కడో పంపించాలనుకుంటారు కానీ అక్కడ పంపించలేకపోతున్నారు, ఇక్కడే ఉండిపోతున్నారు. ఎక్కడికైనా వెళ్ళాలని ఉందబ్బా నాకు, ప్లీజ్ నన్ను ఎక్కడికైనా పంపించేసేయండి. చలో, ఇంట్లో మీ ఫేవరెట్ ఏంటిదో మాకు చెప్పండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎవరికైనా పాపడాలు కావాలంటే మాకు కాల్ చేయండి. ఎస్, మాకు కామెంట్ లో మెసేజ్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇయర్ నుంచి పాపడాల బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఒకవేళ హిట్ అయ్యి మీకు నచ్చితే కనుక నెక్స్ట్ ఇయర్ పెట్టేస్తాం ఇంకా డెఫినెట్ గా. నెక్స్ట్ పాపడాల బిజినెస్ పెడదాం అనుకుంటున్నాము. ఓకే, అన్ని ప్యాక్ చేసేస్తున్నాం. మరి ఇంకా నేను ప్యాకింగ్ చూడండి, ఇక ప్యాకింగ్ కూడా చేసేసేయండి. ప్యాకింగ్ చేసి డబ్బాలో పెట్టేసేయాలి. అన్నీ ఆల్రెడీ క్యాన్లు నింపేశాను. ఇక ఇవన్నీ ఎక్స్ట్రా చేశారనమాట. ఏం చేస్తాం, ఖాళీకి కూర్చొని అదేమో చెప్తారు, ఎంత ఉందో 10 నోట్లోనే ఉంది. ఖాళీ బయటే క్యా కరే లో ప్రభు का नाम అని అంతాక్షరి ఆడతారు, అది అనమాట. ఓకేనా? ఒక 1 ఇయర్ వరకు 1 ఇయర్ వరకు నాకు ఎవరు అప్పుడాలు పాపడాలు అడగద్దు. మా మైనాకి, మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం పాపడాలు. ఎక్కువ అంటే మా మోనికకి కూడా ఇష్టమే. ఆ పిల్ల కూడా పాపడాలు ఉంటుంది. అందుకని పోయినసారి వేయలేదు. పోయినసారి పెళ్ళి హడావుడిలో పడి మేము ఏమి వేయలేదు. అందుకే పోయినసారి అన్నీ కలిపి అందరికీ. కానీ ఈసారి పాపడాలు చాలా సూపర్ హిట్ అండి. చాలా బాగా చేశాను, చాలా బాగా. మళ్ళీ ఒక్కటి కూడా మీదికి పోయి మాత్రం ఎండలే వేయలేదు. ఇక ఇదేమో కూడా మీదికి పోయి kasi నేను వేయలేదు. మళ్ళీ ఒక్కరోజు కూడా పొద్దున్నే పాపడాలు వేసిన టైం లేదు నాది. రోజు 12 గంటలకి దీని మీద పాపడ్లన్నీ వేసి ఇక్కడ చిన్న బాల్కనీ ఉందా, ఇక్కడ నుంచి వచ్చే ఎండ, ఈ ఫ్యాన్ ఇది 24 hours నడుస్తూనే ఉంటుంది. మా ఇంట్లో ఈ రూమ్లో వేరే ఇంట్లో ఫ్యాన్ నడకపోయినా ఈ ఇంట్లో మాత్రం నడుస్తుంది. అప్పడాలు వేసినప్పుడు మాత్రమే. అదే మరి తర్వాత మరి అసలు వాటి దయ వల్లనే ఇవన్నీ ఎండిపోయినాయి. పైన పోయి మాత్రం ఒక్కటి కూడా వేయలేదు నేను అసలు. అగో వెనకాల ఒక టబ్బు తీసుకున్నాను, కొత్త టబ్బు కొనుక్కొచ్చేసాను నేను నిన్న. ఇవన్నీ దీంట్లో ప్యాక్ చేసేస్తాం అనమాట. నచ్చినప్పుడు తీసుకునేది వేసుకుని. అమ్మో, రెండే పడుతున్నాయి. ఇవి పట్టవు, ఎట్లా ఓపెన్ చేసి వేయాలి నేను. ఇంక అన్నీ పట్ట ఇరుగుతాయి. మరి ఇంకా ఓపెన్ చేసి పేపర్లు వేసి వేయాలేమో, మెత్తగా అవుతుంది అట్లా చేస్తే. మళ్ళీ ఇట్లా పెడితే ఇరిగిపోతాయి. ఇక మూత పెట్టలేదు. క్యాన్లు కూడా నింపేసినాం. క్యాన్లలో కూడా ఇంకా ఏమో ఇది లేదు. A few moments later. ఎట్లకట్లా అడ్జస్ట్ చేసి తోసేసినాం. ఇక
ఇక మూట ఒకటి మిగిలింది, ఇది ఒక 2 మిగిలినాయి అంతే. మిగతావన్నీ టబ్బులో పడతాయి. ఎక్కడ పెట్టావు? అయిపోయింది. ఇంకా బ్లాగ్ ఇక్కడికే ఎండ్. టాటా బై బై. ఇంకా రోజు వాన రావాలి. ఇప్పుడు నా పాపడాల పని అయిపోయింది కాబట్టి కాదు, ఇంకా పచ్చడి పెట్టేది ఉంది. పచ్చడి పెట్టిన తర్వాత వాన రాని లేకపోతే పచ్చడి మామూలే. పచ్చడి ఎప్పుడైనా పెట్టచ్చు. అంతే పచ్చడి ఎట్లైనా నెలాఖరులోనే పెట్టేది. సరే మరి బాయ్.